అనుకున్నాం, కానీ వాళ్ళు దబాయించారు. ఎట్ట ఊరుకుంటాం మేము అని. దాంతో ఇప్పుడు కూడా ఇప్పుడు 10% ఇస్తాం, 3 నెలల కింద 3 నెలల కింద ఇట్లా ఇస్తారట. అది కూడా వచ్చే ఏప్రిల్లోనంట 10%. అదే అనేది. ఇంకా దాంట్లో సంతోషం ఏంటి నాకు అర్థం కాలేదు. దీపావళి పండుగ జరుపుకోవడం ఏంది? దీపావళి కానుక ఏముంది? దీపావళికి ముందు అనౌన్స్ చేశారు. దీపావళి కానుక ఏమో సార్, ఇదే సూపర్ 6 లాగానే ఉంది. సూపర్ 6 మహిళలకి 1500 ఇవ్వకుండా, నిరుద్యోగులకి 3000 ఇవ్వకుండా, 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చేసాం అనుకోండి. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని చప్పట్లు కొట్టండి అని ఎట్లా చెప్తున్నారు? ఉద్యోగులు మీకు ఏ ఇస్తానన్నానంటే మీరు నాకు పాలాభిషేకం చేయండి, పోలాభిషేకం చేయండి అంతే. ఎట్లుంది? ఐఆర్ ప్రకటించాల ఇప్పటిదాకా. ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించిన జగన్ ని దొంగగా చూపించారు. ఇక్కడ సరెండర్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ ఏంటంటే 3 దశల్లో ఇస్తానన్నారు. అదే ఇప్పుడు పండగ అంటే ఏంటండి? ఇప్పుడు మనకు గుర్తుంటే, నాకు బాగా గుర్తు, దీపావళి ఈ పండగలప్పుడు TV9 లో ఉన్నా, జెమినీలో ఉన్నా కూడా ఆ పండగకి ముందు ఆ బోనస్ డబ్బులు వేసేసేవాడు. పండగ అప్పుడు సంతోషంగా ఉండేది. అది ఆ డబ్బులతో ఇంట్లో దీపావళికి 10,000 12,000 పెట్టి ఒక్కసారి కొన్న సామాన్లు. ఎందుకంటే ₹1,00,000 క్యాష్ వచ్చింది కాబట్టి. అదో సరదా, అదో సంతోషం, కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం. అట్లాంటిది ఇక్కడ ఏంటండి? ఇది ఎక్కడ విచిత్రం? అలా ఉందన్నమాట వ్యవహారం. అంటే ఒకటిసారి వీళ్ళు మొత్తం ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే